హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, భోజనులకు, హైందవ ధర్మం పాటించే వారందరికీ శిరస్సు ఉంచి నమస్కారం. వధూవరుల వివాహ పొందనందు షష్ట అష్టకాలు ఉండేటట్టయితే ఆ వివాహం శుభమా? అది చాలామంది ఏంటంటే మనకు పొంతనలు అనేటటువంటి 52 పొంతలు ఉన్నాయన్నమాట. అందువల్ల అన్ని పొంతనలు అనేటటువంటి ఎవరికి ఉండవు అన్నమాట. కనుక ఈ ఒక్కొక్క గ్రంథంలో కూడా మనకి ఒక్కొక్క రకంగా ఈ పొంతలు అనేటువంటి చెప్పారన్నమాట. ఫస్ట్ మానవుడికి ఏంటంటే మనఃపొంతన అనేటటువంటిది ఉంటుందన్నమాట. స్త్రీ పురుషుల యందు ఎటువంటి కల్లాగవడం లేని అనురాగము కలిగిన ఎడల దానిని మనఃపొంతన అనేటటువంటి చెప్తారు. అన్ని పొంతనల కన్నా ఈ పొంతన చాలా శ్రేష్టము. ఇతర పొంతనలు జాతకంలో లేకపోయినను మనఃపొంతన కలిగిన ఎడల వారి బంధం సుఖంగా ఉండను. మనఃపొంతన లేకుండా ఇతర పొంతనలు ఎన్ని ఉన్నా కూడా వారి జీవితం సుఖం లేదు. ఈ తత్వాన్ని ముందు జ్యోతిష్యులు బాగా అర్థం చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క 52 పొంతనల్లో ఏమేమి పొంతనలకు మనకు ప్రాధాన్యత అనేటువంటి ఇచ్చారు అనేటటువంటి దానిలో మనకి ఋషీశ్వరులు చెప్పినటువంటి విషయాల్లో కనుక ఈ యొక్క సర్వార్థ సిద్ధి అనేటటువంటి దానిలో 20 పొంతనలు చెప్పారనమాట. 20 పొంతనల్లో వాళ్ళు ముఖ్యంగా చెప్పింది రాశి పొంతన, రాశ్యాధిపతి పొంతన, వశ్య పొంతన, మహేంద్ర పొంతన, యోని పొంతన. ఈ 5 కొద్దిగా ముఖ్యంగా ఉండాలని చెప్పారు అనమాట. అదే ముహూర్త ఆభరణం అనేటటువంటి గ్రంథాల్లో 23 విధాల పొంతనలు చెప్పారు. అందులో వాళ్ళు చెప్పింది కూడా రాశి పొంతన, రాశ్యాధిపతి పొంతన, మహేంద్ర పొంతన, యోని పొంతన, వశ్య పొంతన, ఇట్లా ఈ 5 ప్రాబల్యం గలవని చెప్పారన్నమాట. మాధవీయం అనేటటువంటి గ్రంథంలో 15 పొంతనలు చెప్పారన్నమాట. ఈ 15 పొంతనలో మహేంద్ర పొంతన, యోని పొంతన, రాశి పొంతన, రాశ్యాధిపతి పొంతన, దిన పొంతన, ఈ 5 ఈ ప్రబలములే. ఇవి చాలా ముఖ్యంగా తీసుకోమన్నమాట. ఇంకా చాలా విషయాలు చెప్పారు కానీ గోత్ర పొంతన అని, వర్గ పొంతన, అష్టక వర్గ పొంతన అని ఇట్లా చాలా విషయాలు అనేటువంటిది మనకు చెప్పారన్నమాట. అందువల్ల ఇప్పుడు జ్యోతిషం చూడంగానే ఇక్కడ ఫస్ట్ మనకి కుటుంబం ఎలా ఉంది, సుఖం ఎలా ఉంది, భర్త ఎలా ఉంది, మాంగళ్యం ఎలా ఉంది, ప్రజెంట్ దశ ఎలా ఉన్నది అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. కుటుంబ స్థానాధిపతి నీచబడ్డ షష్టాష్టమి ఎలా ఉన్నా, సుఖస్థానాధిపతి దెబ్బతిన్నా అంటే సుఖపడే యోగం లేదని అర్థం అనమాట. సుఖస్థానంలో పాపగ్రహాలు ఉన్నా, సుఖస్థానం దెబ్బతిన్నా, పాపగ్రహం అంటే యోగకారకుడు ఉండేటట్టయితే అంటే ఇప్పుడు భాగ్యాధిపతి ఉన్నాడు, ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని వృద్ధి పొందిస్తాడు. లగ్నాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని కాపాడుతుంటాడు. కేంద్ర కోణాధిపతులు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని కాపాడుతుంటారు. షష్టాష్టమి అధిపతులు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని కొద్దిగా దెబ్బతీస్తుంటారు. ఆ తర్వాత మనకి ఈ యొక్క మెయిన్ మనకి షష్టాష్టకాలు ఉండేటైతే మనం ఆ వివాహం చేయొచ్చు అని చెప్పి మనం అడుగుతున్నాం. పెళ్లి చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి ఈ 1, 2, 3, 4, 5, 6 ఈ 6 పొంతనలు అంటే అమ్మాయి నక్షత్రం, అమ్మాయి రాశి నుంచి ఈ రాశులు వచ్చేటట్టయితే మనకి వద్దంటాడు. 1, 2 1 అంటే అమ్మాయి రాశి అంటే జన్మరాశి. జన్మరాశిలో ఒకే నక్షత్రం వచ్చేటట్టయితే ఎక్కువ ఆలోచించమంటాడు అనమాట. వీళ్ళందరికీ ఒకే నక్షత్రాలు 15 నక్షత్రాలు కనుక వచ్చేటట్టయితే స్త్రీ పురుషుల నక్షత్రాలు చేయొద్దు అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే జ్యోతిషంలో అతి ముఖ్యమైనది ఏంటంటే చాలామంది మనకి చేసుకుంటూ ఉంటారన్నమాట. బాగానే ఉన్నటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. ఇది ఋషీశ్వరులు చెప్పినా కూడా అంటే అక్కడ మించినటువంటి అంటే శాస్త్రంలో చెప్పినటువంటి దానికంటే ముఖ్యమైనటువంటి మనకి ఏమేమి ముఖ్యం అనేటువంటిది ముందు జ్యోతిషుడు తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు వశ్య పొంతన ఉన్నది, అన్ని పొంతనల కంటే చాలా గొప్పది. మనఃపొంతన ఉన్నది, దాన్ని మించింది లేదు ఇట్లా. అందువల్ల ఫస్ట్ రాశికి మనం చూసేటప్పుడు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే 7వ రాశి సమసప్తకం అంటాం, అంటే అన్యోన్య దాంపత్యం. 8వ రాశి అది షష్టాష్టకాల్లో 8వ రాశి మనం తీసుకోవచ్చు. ఆ తర్వాత 9వ రాశి 10, 11, 12 కనుక 7, 8, 9, 11, 12 ఉండేటట్టయితే పురుషుడు జన్మించేటట్టయితే అది అన్యోన్య యోగమందు శోభన ఫలం ఇచ్చును. 6వ రాశిలో పురుషుడు జన్మించేటట్టయితే మధ్యమంగా స్వీకరించవచ్చు. అంటే షష్టాష్టమయాల్లో స్త్రీ రాశి నుంచి 8వ రాశి అయితే మనకి ఆ రాశ్యాధిపతి ముత్రుడు కానీ
ఆ తర్వాత ఆ నక్షత్రం కలిసేటట్టయితే షష్టాష్టకాల్లో ఉండేటైతే మనం తీసుకోవచ్చు. అంటే మనకి ఏంటంటే మనకు 52 పొంతలను చూస్తే ప్రపంచంలో ఎవరికి కలవు అనమాట. కనుక ఉన్నంతలో మనకి ముఖ్యంగా చెప్పినటువంటిది ఫస్ట్ 7, 8, 9, 10, 11, 12 రాశులు అయ్యేటట్టయితే ఆ పురుషుడు జన్మించేటట్టయితే మంచిదని చెప్పారు. వశ్య పొంతన అనేటటువంటిది ఉన్నది, అప్పుడు దానికి కూడా కొద్దిగా మంచిదే అన్నారు. కనుక వశ్య పొంతలు ఉంటే 4వ రాశిలో జన్మించిన పురుషుడు తీసుకోవచ్చు అన్నారు. కనుక అది వీలైనంతవరకు స్త్రీ దీర్ఘం, అంటే స్త్రీ జన్మించిన రాశి నుంచి 15 నక్షత్రం, స్త్రీ నక్షత్రం నుంచి 15 నక్షత్రం పురుషుడు జన్మిస్తే ఆయుర్బలం అనేటటువంటి బాగా పెంచుద్ది, అభివృద్ధి కలగజేస్తున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు దిద్వాదశాలు చేస్తుంటారు, అంటే 1వ రాశి, 2వ రాశి, 3వ రాశి, 4వ రాశి, ఈ పక్కనే ఉండేటైతే నక్షత్రాలు కొద్దిగా ఆయుర్బలాలు అనేటువంటి చూసుకోవాలన్నమాట. ఆయుష్కి మంచిది కాదని అని చెప్పారనమాట. అందులో ప్రాక్టికల్గా మనకి ఏంటంటే చూస్తూ ఉంటే నాకు 75 సంవత్సరాలు, శాస్త్రం 45 సంవత్సరాలు నేను చెప్తా ఉన్నాను. ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాను అనమాట. నాకు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కూడా వస్తుంటారు కదా, వచ్చినప్పుడు షష్టాష్టకం ఉన్నటువంటి వాళ్ళందరూ ఇడిపోతున్నారంటే ఏమి ఇడిపోరు. కనుక మనకి ఆ షష్టాష్టకం ఉన్నప్పుడు మనం చూడాల్సినటువంటి ఏంటంటే ముఖ్యమైనటువంటి మనకి చెప్పింది ఏంటంటే ఫస్ట్ మనప్పొంతం ఉందా, అమ్మాయి అబ్బాయి చూడంగానే వాడు ఇష్టపడుతున్నారు లేదా, వాళ్ళ మనస్సు ఆనందంగా వికసిస్తుందా లేదా, ఆహ్లాదంగా ఉందా లేదా, మనస్ఫూర్తిగా వాళ్ళు ప్రేమించినప్పుడు ఈ పొంతలు అనేటటువంటి కొద్దిగా పక్కన పెట్టి ముఖ్యమైనటువంటి చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ మేషం అనేటటువంటి దానికి సింహం, వృశ్చికం మన అంటే మేషానికి వృశ్చికం అష్టమ రాశే కదా, కానీ ఆ సింహం వృశ్చికానికి వశ్య పొంతన అనేటువంటిది ఉందన్నమాట ఇది మేషానికి. అట్లాగే వృషభానికి కర్కాటక తుల, మన వృషభానికి తుల షష్టాష్టకం ఉంటుంది కదా, తులకి వృషభం, అక్కడ వశ్య పొంతన ఉంది, వాళ్ళు చేసుకోవచ్చు. మిథునానికి కన్య వశ్య పొంతన అనేటువంటిది ఉంది, అంటే 2 రాశ్యాధిపతులు ఒక్కటే అనమాట. కర్కాటకానికి వృశ్చికం, ధనస్సు, ఇది వశ్య రాశులు అనేటటువంటిది ఉన్నాయన్నమాట. సింహానికి తుల అనేటటువంటిది వశ్య పొంతన, కన్యకి మిథునం, మేషం వశ్య పొంతన. ఇప్పుడు మేషం, కన్య అంటే ఏంటి, మేషానికి కన్య షష్టాష్టకం ఉందిగా, షష్టాష్టకం అయినా కూడా వశ్య పొంతన ఉంది కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ తులకి కన్య, మకరం వశ్య రాశులు అనమాట. తుల రాశికి, వృశ్చిక రాశికి కర్కాటకం వశ్య రాశి, అంటే స్త్రీ నుంచి వశ్య పొంతలు ఉన్నప్పుడు లాభం, పురుషుడి నుంచి వశ్య పొంతలు ఉన్నా మనం అంటే వశ్య పొంతలు ఉన్నా ఎవరికి ఏది వశ్య పొంతలు ఉన్నా మనకు తీసుకోవచ్చు అనమాట, ముఖ్యంగా తీసుకోవచ్చు. వృశ్చికానికి కర్కాటకం వశ్య పొంతన ఉన్నది, ధనస్సుకి మీనం వశ్య పొంతన, రాశ్యాధిపతులు ఒకటే కాబట్టి. మకరానికి మేషం, కుంభం, ఇది చూడండి, మకరానికి మేషం, కుంభం. మేషం అను ఈ యొక్క మకరం శని అధిపతి, అది చెప్పొచ్చు. మరి మేషానికి చెప్పారు కానీ వృశ్చికానికి చెప్పాల. కనుక ఎప్పుడు కూడా శని రాశిలో ఒకళ్ళు అయ్యి వృశ్చిక రాశి ఒకళ్ళు అయ్యేటట్టయితే అక్కడ రాశ్యాధిపతులు శత్రువులు కాబట్టి అక్కడ శత్రుత్వం అనేటట్టు ఉంటుంది. ఆ మేషరాశి అయ్యి అబ్బాయి మకర కుంభాలు అయ్యేటట్టయితే కొంతమేర తీసుకోవచ్చు. అది అమ్మాయి మేషరాశి అయ్యి అబ్బాయి మకర కుంభాలు అయితే లాభరాశి, దశమ రాశి కాబట్టి కొద్దిగా ఎక్కువగా తీసుకోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు ముందు ఏ నక్షత్రాలు ఏంటి, వాతావరణాలు లేని దానిలో ఉదాహరణకి ఇప్పుడు సింహం ఉన్నది, మేషం ఉన్నది. కనుక సింహం మేషంలో మనకి షష్టాష్టం, అమ్మాయి రాశి సింహం అయ్యి అబ్బాయి రాశి మేషం అయితే మనకి అప్పుడు అష్టమ రాశి, మేషం కాదు మీనం అయ్యేటట్టయితే అప్పుడు అష్టమ రాశి అంటాం. అప్పుడు ఏం జరిగింది, అక్కడ మీనానికి అధిపతి గురువు, మేషానికి అధిపతి సూర్యుడు కాబట్టి ముందు ఈ 2 బంధువులు, అంటే ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళకి ముందు పేసి రాదనమాట, వాళ్ళు కలిసి ఉండడానికి అవకాశం ఉందన్నమాట. ఆ తర్వాత అక్కడున్న నక్షత్రాలు ఏంటి, మీనంలో పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి అనే నక్షత్రాలు ఉంటాయి. సింహంలో ఏమేమి నక్షత్రాలు ఉంటాయి, సింహంలో మక, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఉంటుంది అన్నమాట. అందువల్ల ఇప్పుడు మనకి రేవతి గాను మకాకి మనకి వేధించుట వేద నక్షత్రాల కింద చెప్పారు, అయినా కూడా ఇది పాద వేద అని చెప్పిన తక్కువ దోషం అనమాట. అందువల్ల మనకి ఆ యొక్క రేవతి నక్షత్రం, మకా నక్షత్రం వివాహం చేసుకున్న వాళ్ళు చాలామంది బాగానే ఉన్నారు. అంటే పాదదోషం అనేటటువంటిది ఏంటంటే బుధ నక్షత్రాలు, కేతు నక్షత్రాలు వచ్చినప్పుడు పాదదోషం అంటాం. అంటే ఇప్పుడు అశ్విని జ్యేష్ఠం ఉంది, అది గణపొంతం లేకపోయినా కూడా అశ్విని జ్యేష్ఠ వశ్యపొంతం ఉంది కాబట్టి వివాహం చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఈ రేవతి అను మకాకి కూడా అక్కడ రాష్యగణం, దైవగణం అని చెప్పిన అయినా కూడా అక్కడ వేధించే నక్షత్రం అయినా కూడా బాగానే ఉన్నారు. ఏం చెప్పారు అక్కడ పాదదోషానికి ఏం చెప్పారంటే ఫైనాన్షియల్ డిఫిసిట్ అని చెప్పారు. జాతకంలో మటుకు ఆర్థిక స్థితి బాగుందనుకోండి, అప్పుడు అది పట్టించుకోవాల్సిన పని లేదు.
అట్లా కాకుండా మనకి ఇప్పుడు ఈ మూలాను ఈ ఆశ్లేష ఉన్నాయి. మూల ఆశ్లేష ఇది షష్టాష్టకం అనమాట. ఇక్కడ మనకి మూల ఆశ్లేష 2 రాశ్యగణాలు, ఇక్కడ రాశ్యాధిపతులు కూడా మిత్రులే అనమాట. కనుక నక్షత్రం కూడా కలుసుద్ది. ఇది కొద్దిగా ఈ దోష విషయాల్లో కొద్దిగా ఆలోచించి కొద్దిగా మనం చేయాలన్నమాట. అందువల్ల మనకి పూర్వభద్ర ఉన్నది. ఆ పూర్వభద్రకి మనకి చూసేటట్టయితే మనకి మకా నక్షత్రం అనుకోండి, కేతు, శుక్ర, రవి, చంద్ర, కుజ, రాహు, గురువు, అది నక్షత్రం కలవల, అది చేయకూడదు. అట్లాగే మనకి ఉత్తరాభాద్ర ఉన్నది. మకా, పుబ్బ, ఉత్తరాస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, ఇది మిత్రతార అయింది. కనుక అమ్మాయి మకా నక్షత్రం, అబ్బాయి మనకి ఉత్తరాభద్ర నక్షత్రం అయితే గణపొందం లేకపోయినా కూడా మిత్రతార ఉంది కాబట్టి తారాబలం కలిసింది కాబట్టి మనం వివాహం చేసుకోమని చెప్పొచ్చు అనమాట. అట్లా కనుక మనకి ఏంటంటే విపత్తు తార, వ్యతిరేక తార, నైధన తార అని చెప్పి 3 రకాలు ఉంటుంటాయి అనమాట. అవి వద్దని చెప్తారు. కానీ విపత్తు తారలో ఏమన్నా 1వ పాదం పాపన వంశ అయితే పనికిరాదు. కనుక ప్రత్యక్ తార అంటే వ్యతిరేక తారలో ఏంటంటే 4వ పాదం పాపన వంశ అయితే పనికిరాదు. తర్వాత నైధన తార ఏంటంటే 3వ పాదం పనికిరాదని చెప్పారు. నైధన తార అంటే వధతార అంటే వధించుట అంటే అపాయం అని చెప్పని. అందుకని 7వ నక్షత్రాన్ని మనం చెప్పబోయేటప్పుడు తీసుకునేటప్పుడు ఎన్నో కోణాల్లో ఆలోచించి ఇది బాగానే ఉంది, ఆయుర్బలం బాగానే ఉంది, ఇక్కడ మరణాలు ఏం లేవు అని చెప్పి చూడాలి. ఎందుకంటే తారే వధతార, వధ అంటే వధించుట అనమాట. అందువల్ల మనకి అవి చూసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలి. కానీ ఇప్పుడు మనం మేషంలో మనం చూసేటప్పుడు అయితే మేషం ఏంటి, జనరల్గా బంధువులు, శత్రువులు మేషానికి. అక్కడ ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉంది. ఇప్పుడు కేతు, శుక్ర, రవి, చంద్ర. అదే కన్యలో ఇప్పుడు మనకి హస్త నక్షత్రం ఉంది. కనుక షష్టాష్టకం ఉంది ఇక్కడ. కానీ ఇది క్షేమతార అనేటటువంటిది కొద్దిగా వస్తుందన్నమాట. అట్లాగే అమ్మాయి నుంచి కూడా అబ్బాయి గురించి చూసేటప్పుడు కూడా షష్టమ రాశి కంటే అష్టమ రాశి ఎక్కువగా తీసుకోవచ్చు అని చెప్పినారు. అంటే అమ్మాయి కన్యారాశి, స్త్రీలు కన్యారాశిలోనే పుడతారు. ఆ కన్యారాశిలో పుట్టేటప్పుడు మనకి ఆ నక్షత్రాలు అనేటటువంటిది మనకి కలిసినయ్యా పొంతనుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. తృతీయ అంటే 3, 5, 7 తారలు ఏంటంటే షష్టాష్టకం ఉండేటైతే రాశ్యాధిపతులు కనుక శత్రువులు అనేటైతే ఇక వివాహం చేయకూడదు. అట్లా కాకుండా మనకు నక్షత్రం కలిసి సపోజ్ ఈ సింహాలకి మకాను అనురాధ వచ్చేసరికి అది గణపొంతంలో తేడా ఉన్నా కూడా మిత్రతార అయింది, రాశ్యాధిపతులు మిత్రులయ్యారు, ఇది సూర్యుడను ఈ గురువు. అప్పుడు మనం దాన్ని తీసుకోవచ్చు. జాతచక్రం బాగుంటే అయితే తీసుకోవచ్చు. జాతచక్రం బాగుంటాం అంటే ఏంటంటే ఫస్ట్ చూడాల్సింది కుటుంబం ఎలా ఉంది. కుటుంబము, వాక్కు, ధనపు, డబ్బులు, మాట బాగుందనుకోండి, గొడవ కారణం మనకి ఈ పోట్లాటే. అందువల్ల లగ్నాత్తు, చంద్రలగ్నాత్తు, బుధుడి నుంచి 2వ ఇంట పాపగ్రహం ఉండేడితే ఆ యొక్క వ్యక్తులు కొద్దిగా మాట కఠినంగా ఉంటుంది అని. శని ఉండేటితే ఇంకా బాగా ఉంటుంది. కనుక మాట ఫస్ట్ గొడవ కారణం కాబట్టి అది చూసుకోవాలి. ఆ తర్వాత ఇక హ్యాపీనెస్ అనేటటువంటిది లేనప్పుడు ఏంటంటే వాళ్ళకి అంటే ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి, ప్రేమించారు, 4వ ఇంట్లో పాపగ్రహాలు ఉన్నాయి, 4వ స్థానాధిపతి దెబ్బతిన్నాడు, అది నీచిపెట్టాడు. సపోజ్ వృశ్చిక లగ్నం, 4వ ఇంటి ఓనర్ శని నీచిపెట్టాడు మేషంలో, అప్పుడు సుఖపడేటువంటి యోగం తక్కువ ఉంటుంది కదా. అప్పుడు వివాహకారకుడు భర్త ఇంటి ఓనర్ కూడా చూసుకోవాలన్నమాట. ఆ చూసుకున్నప్పుడు మనకి అప్పుడు ఎగ్జామ్షన్ మనం ఇవ్వచ్చు. కనుక 2, 4, 7, 8 ఈ 4 చాలా ముఖ్యంగా చూడాలి. ఎందుకంటే కుటుంబం చాలా ముఖ్యం, హ్యాపీనెస్ ముఖ్యము. నెక్స్ట్ ఆ భర్త మాంగళ్యం అనేటటువంటిది, భార్య ఆయుష్ అనేటటువంటిది, ప్రజెంట్ దశ ఎలా ఉంది, ప్రజెంట్ దశ గొప్పగా ఉంది, అభివృద్ధి పొందాలా ఉన్నది. కనుక అప్పుడు ఆటోమేటిక్గా కొద్దిగా మనకి మంచి మార్కులు పడుతుంది. ఇప్పుడు ఆర్థిక బలం అనేటటువంటిది ఒక పక్కన ఉన్నప్పుడు అది కూడా మనం కాంబినేషన్లో మనం తీసుకోవచ్చు. ఇద్దరు పేదవాళ్ళు కనుక అక్కడ ద్విద్వాదశాల్లో గ్రహాలు అంటే ద్విద్వాదశాల రాశిలో అయినాయి. అప్పుడు ఆటోమేటిక్గా కుటుంబ స్థానం అదే డబ్బులు చూడాల్సి అంటే మనం భాగ్యం, లాభం, ధనం చూస్తాం అనమాట. బాగానప్పుడు అప్పుడు మనం చేసుకోకూడదు. ఎందుకంటే ఫైనాన్షియల్ మ్యాటర్లు అనేటటువంటిది బాగా బలహీనమైనప్పుడు ఎన్నో సమస్యలకు కారణమవుతుంటుంది. అందుకని ఆర్థిక పుష్టి ఉండేటట్టయితే ముందు దానికి అది కూడా మన మనస్సులో కొంతమేర ఆర్థిక పుష్టి ఉంది కాబట్టి పర్వాలేదు, కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవడానికి. మన ప్రధానమంత్రి అయినా కూడా, కోటేశ్వర్లు అయినా కూడా విడిపోతాం అనేది ఉంటుంది. కనుక దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటిది అది శుద్ధ మనస్కుడు అయినటువంటి జ్యోతిషుడు ఒక సమభావంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కనుక మనకేం చెప్పారు, మెయిన్ 7, 8, 9, 10, 11, 12 రాశుల్లో మనకి వివాహం చేసుకోవచ్చు అని చెప్పారు. 4వ రాశి కనుక
మనకి కుదరపోయేటట్టయితే వశ్య పంతులు ఉండేటైతే మనకి వివాహం చేయొచ్చు అని అన్నారు. ఆ తర్వాత ఇక మహేంద్ర పంతులు ఉంటే 6వ రాశి అయినా కూడా చేయొచ్చు అన్నారు. కనుక ఇప్పుడు మేషానికి కన్యకి మనకి వశ్య పంతులు అనేటువంటిది ఉన్నది. అందులో మనకు నక్షత్రం కనుక కలిసేటట్టయితే అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి రాశ్యాధిపతులు మనకు మిత్రులే, ఇక్కడ కుజబుధులు మిత్రులే. అట్లాగే వృషభానికి తులకి కూడా షష్టాష్టకం ఉన్న. కాకపోతే ఇక్కడ ఏంటంటే రోహిణి నక్షత్రానికి స్వాతి నక్షత్రానికి కంఠవేద అని చెప్పని అది కొద్దిగా అపాయం, అది కొద్దిగా బ్యాడ్ ఎక్కువ చెప్పారు. ఇక్కడ మనకి షష్టాష్టకాలు అనేటటువంటి ఉంటాయి, ఇది తులకేను వృషభానికి. బట్ చంద్రుడి నక్షత్రాలు రాహు నక్షత్రాలు ముఖ్యంగా ఇది వేధించే నక్షత్రం కాబట్టి ఇది కొద్దిగా మనకు ఆలోచించాలి, చేయకుండా ఉండటం బెటర్ అనమాట. ఇది స్వాతి అను రోహిణి అనమాట. ఆ మిగిలినటువంటి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు స్వాతి నక్షత్రం ఒకళ్ళు, మృగశిర నక్షత్రం ఒకళ్ళు మనం వివాహం చేసుకోమని చెప్పొచ్చు. అట్లాగే రవి నక్షత్రం నుంచి రాహు నక్షత్రం 4వ నక్షత్రం కాబట్టి కృత్తికా నక్షత్రానికి గణపంతం లేకపోయినా సరే రాశ్యాధిపతులు ఒకళ్ళే కాబట్టి ఇక్కడ పొంతం ఉంది కాబట్టి చేసుకోమని చెప్పొచ్చు అనమాట. ఇట్లా అందువల్ల ఈ షష్టాష్టకాలు ఉన్నా కూడా మనకి ముఖ్యంగా చెప్పింది 1, 2, 3, 4, 5, 6 రాసులు. అమ్మాయి రాశి నుంచి 1, 2, 3, 4, 5, 6 రాసులు అయ్యేటట్టయితే కొద్దిగా ఎక్కువగా ఆలోచించండి. 7 అన్యోన్య దాంపత్యము, 8 కూడా చేసుకోవచ్చు, 9, 10 ఇంకా అద్భుతం, ఆ 11, 12 కూడా మనం తీసుకోవచ్చు అని చెప్పారు. కనుక 7, 8, 9, 10, 11, 12 రాసులు అమ్మాయి రాశిని తీసుకోవచ్చు. ఇద్దరు రాసులు ఒకటే అయ్యేటట్టయితే నక్షత్రం మారితే మంచిదని చెప్పారు. ఒకే నక్షత్రం అయ్యేటట్టయితే ఏ 15 నక్షత్రాలు మనకు వద్దని చెప్పారో ఆ 15 నక్షత్రాలు అవాయిడ్ చేసి మిగిలిన వాటిలో చేసుకోవచ్చు. అయితే ఆ 15 నక్షత్రాలు చూసుకున్నటువంటి వాళ్ళు కూడా కలిసి బాగున్నటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. ఇది మొన్నటిదాకా చాలామంది ఏం చేసేవాళ్ళు అంటే ఎన్ని మార్కులు పడ్డాయి, పాయింట్లు ఎన్ని పడ్డాయి అని చూసేవాళ్ళు. అక్కడ శాస్త్రంలో రాశారన్నమాట 18 పాయింట్లు ఉండేటైతే వివాహం చేయొచ్చు అని. కానీ నేను ఒక వీడియో చేశాను, 36 పాయింట్లు ఉన్నా వివాహం చేయొద్దు, 3 పాయింట్లు ఉన్నా వివాహం చేయొచ్చు అని చెప్పాను. ఎందుకని అంటే ఆయుష్ లేదు, ఎన్ని పాయింట్లు ఉంటే ఏంటి ఉపయోగం? భార్య అమ్మాయికి 2 పేళ్ళు, అబ్బాయికి 2 పేళ్ళు ఉన్నది, ఎన్ని పాయింట్లు ఉంటే ఏంటి ఉపయోగం? బలంగా ఉన్నప్పుడు అంటే 2 పేళ్ళు ఎలా చెబుతామంటే సప్తమాధిపతి అంటే భర్త ఇంటి ఓనరు వివాహకారకుడు దెబ్బతిన్నాడు అంటే అప్పుడు శుక్రుడు శత్రుక్షేత్రాల్లో నీచబడి పాపగ్రహాలతో కలిసి పాపగ్రహాలు చూడబడుతున్నాడు. ఆనందం ఉండదు. ఆనందం ఉండకపోయినా ఎప్పుడు చేయాలంటే వాళ్ళిద్దరు డాక్టర్లు గారు లేదు, వాళ్ళిద్దరూ ఒక ఊర్లో ఒకళ్ళు జాబ్ చేస్తూ, సపోజ్ విజయవాడ గుంటూరు జాబ్ చేస్తూ వారానికి ఒకసారి వచ్చి కలుస్తున్నారు. అప్పుడు ఎగ్జామ్ తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. లేదు ఇంకా మనకి ఇతనికి చెప్పాలంటే అబ్బాయి మీరు దానిలో సుఖపడే యోగం లేదు, ఒక వ్యక్తి అక్కడ అన్నం తినేటువంటి యోగం లేనప్పుడు ఇవాళ ఆయన ఉపాసం ఉన్నప్పుడు ఆ గ్రహం ఆయన ఏం చేయలేదు. అలాగే సుఖపడే యోగం లేనప్పుడు శుక్రుడు శనింట్లో ఉన్నా, శని శుక్రుడింట్లో ఉన్నా సుఖపడే యోగం ఉండదు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి కాసేపు డన్లప్పర్ మీద ఉన్న అతను నేల మీద పడుకోండి, చాపో దప్పుట వేసుకునండి. నేల మీద పడుకుంటే ఏం జరుగుద్ది? సుఖం తగ్గిస్తున్నాడు. కనుక మనం సినిమాలు శిఖాలు సరదాలు హ్యాపీగా ఉండాలంటే రోజు శారీరకంగా కలవాలంటే అప్పుడు కాంప్లికేషన్స్ అనేది వస్తుంది. అప్పుడు మనకి సపోజ్ ఒక బిజీ పర్సన్ డాక్టర్ పేషెంట్లు చూడాల్సిందే 10-18 దాకా చూడాలి, ఇంటికి వచ్చేసరికి 11, బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి ఆలస్యం అయిపోద్ది, ఇంకా పోరాడకుండా టైం ఎక్కడ ఉంది? సౌఖ్య కలహాలు కూడా ఉంటాయి. అంటే 4వ ఇంటికి సంబంధంగా సుఖస్థానం చాలా ఉన్నప్పుడు సౌఖ్య కలహాలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ భార్యాభర్తలు ఏదన్నా ఒక మాట ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పమని అడిగింది, రేపు మాట్లాడుకుందాం అని చెప్పారు, సమస్య ఉండదు. అప్పుడు మాట్లాడితే అది కాంప్లికేషన్ దారి తీయచ్చు అనమాట, ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళొచ్చు. అందువల్ల రాత్రిపూట మనకి ఆనందమైనటువంటి విషయాల సంబంధంగా మనం ఆలోచించాలి, మాట్లాడుకోవాలి తప్పితే పేచి వచ్చే విషయాలు, ఇరుపక్కల బంధువుల విషయాలు, వాతావరణాలు. ఇప్పుడు మేషలగ్నం మేషరాశి జనలుగా ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే వీళ్ళంతవరకు బంధువుల ఇంటికి వెళ్లకుండా ఉండటం బెటరు, వాళ్ళు వచ్చినా బాగున్నారా అనుకోవటం బెటరు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేటివి ఉండకూడదు. కనుక మనకు ముందు ఇప్పుడు వర్షపంతం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ రాశ్యాధిపతులు అనేటటువంటి వాళ్ళు ఒక్కళ్ళు అయ్యేటట్టయితే అక్కడ షష్టాష్టకాలు ఉన్నా అంటే మేషానికి వృశ్చికానికి షష్టాష్టకాలు ఉంటాయి, మేషానికి కనికి షష్టాష్టకాలు ఉంటాయి. నక్షత్రం కలిసేటట్టయితే మనం చేయొచ్చు, బంధుత్వం ఉండేటట్టయితే గ్రహాలకు మనం చేయొచ్చు. కనుక మనకి ఇది మేషానికి కనికి కూడా ఉన్నాయి. కాకపోతే మరీ ఘోరంగా ఇక్కడ విపత్తారులు, నైదనతారులు, ప్రత్యక్తారులు ఉండి నేను చెప్పినటువంటి విపత్తారులో 1వ పాదం వచ్చింది, పాపనమాంస వచ్చింది, ప్రత్యక్తారులో 4వ పాదం వచ్చింది, నైదనతారులో 3వ పాదం వచ్చింది. అప్పుడు దాన్ని మనం తీసుకోవటం అనేటువంటిది అంత కరెక్ట్ కాదనమాట. అది అందువల్ల మనకి షష్టాష్టకాలు ఉన్నా చాలామంది చెప్తుంటారు షష్టాష్టకం వద్దని. అన్ని వద్దని చెప్పడం ఉంది 5 నిమిషాల పని.
అయితే వివాహాలు అనేటువంటిది కష్టంగా ఉంది, అక్కడ జరగటం లేదు. 30-35 ఏళ్ళైనా పెళ్లి కాకుండా ఉన్నారు, అందువల్ల షష్టాష్టకం ఉంది అని చెప్పేస్తారు. కనుక ఎవరైనా అడిగాము షష్టాష్టకం అంటే వద్దంటారు కదా, కానీ ఇక్కడ ముందు చెప్పారు కదా 7, 8, 9, 10, 11, 12 రాశులు స్వీకరించవచ్చు. షష్టాష్టమాల్లో అష్టమానికి ఎక్కువగా స్వీకరించవచ్చు. షష్టాన్ని పొంతనలు ఉండేటితే మహేంద్ర పొంతన, వశ్య పొంతన స్వీకరించవచ్చు అని చెప్పారు కదా. ఈ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఏంటనేటట్టు చెప్పారు కదా. మన పొంతన ఇప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం లేదు, ఆ అబ్బాయికి ఇష్టం లేదు, ఎన్ని పొంతలు ఉన్నా ఉపయోగం లేదని కూడా శాస్త్రంలో చెప్పారు కదా. అట్లా పొంతలు అనేటువంటిది 52 పొంతలు ఉన్నాయి. అన్ని పొంతలు మనకు కుదరదు. కనుక ఇప్పుడు షష్టాష్టకాలు ఉన్నప్పుడు మనకి ఆ రాశ్యాధిపతులు మిత్రులు అయ్యేటట్టయితే ఆ పక్క వాళ్ళకి ఈ పక్క వాళ్ళకి పోట్లాట రాదు, వాళ్ళు మిత్రత్వానే ఉంటారు. నక్షత్రం కలిసేటట్టయితే గణపంతం లేకపోయినా కూడా నక్షత్రం కలిసేటట్టయితే మనకి దాన్ని తీసుకోవచ్చు. మెయిన్గా కుటుంబం ఎలా ఉంది, సుఖం ఎలా ఉంది, భర్త ఎలా ఉంది, భార్య ఎలా ఉంది, మాంగళ్యం ఎలా ఉంది, ఆయుష్ ఎలా ఉంది చూసుకున్న తర్వాతే అప్పుడు పొంతల జోలికి వెళ్ళాలన్నమాట. అవి బాగుండేటితే పర్లా. కుజదోషం ఉంది, కుజదోషం అనేటటువంటిది బాల్య వివాహాలు చేసేటప్పుడు కుజదోషాలు అనేది ఎక్కువ పనిచేస్తాయి. ఇవాళ ఆలస్యం అయిపోయి ఇక్కడ 30-35 ఏళ్ల దాకా వివాహం కావట్లేదు. ఈ కుజదోషాలు చూడాలనేటట్టయితే సొంత ఇళ్లలో ఉండేటట్టయితే ఆ కుజదోషం పెద్ద చూడాల్సిన పనిలో 7వ ఇల్లు ఉంది, భార్యాభర్తల స్థానం. ఇప్పుడు సపోజ్ వృషభానికి 7 కుజుడున్నాడు, అది రుచిక యోగం అంటాం. తులకి 7 కుజుడున్నాడు, దాన్ని రుచిక యోగం అంటాం. అట్లాగే 4వ ఇంట్లో కుజుడున్నాడు. ఇప్పుడు సపోజ్ తులకి 4వ ఇంట్లో కుజుడు ఉచ్చబట్టాడు, దాన్ని కూడా రుచిక యోగం అంటాం. అట్లాగే వృశ్చికానికి ఏదైనా ఉంటే 4వ ఇంట్లో అది శని ఇంట్లో కుజుడున్నాడు, షష్టాధిపతి, కొద్దిగా దోషం. దీన్ని ఎట్లా చేయాలి ఏంటి అనేది ఆలోచించాలి. అందువల్ల ఈ కుజదోషాలు అనేటువంటి ఏంటంటే మాంగళ్య స్థానంలో కుజుడు ఉండేటట్టయితే, ఆయుష్ స్థానంలో కుజుడు ఉండేటట్టయితే కొద్దిగా ఆలోచించాలి. అట్లాగే మనకి ఈ యొక్క 7వ ఇంట్లో కనుక కుజుడు ఉండేటైతే ఉదాహరణకు మీకు వృషభ లగ్నం 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, 7వ ఇంట్లో దోషం లేదని చెప్పాయి. ఎందుకంటే రుచిక యోగంలో ఉన్నాడు, ఓన్ హౌస్లో ఉన్నందువల్ల బలం ఉంటుంది భార్యాభర్తలకి. 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, అదే భావం దెబ్బతింది. షష్టాధిపతి రాష్ట్రం, కాకపోతే అది మిత్రక్షేత్రం, కొంతమేర అది జాగ్రత్తగా ఆలోచించాలి. ఇదే తులాలగ్నం 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, అప్పుడు సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు, శత్రుక్షేత్రం. అంటే వృషభ లగ్నానికి అష్టమంలో కుజుడికి, తులాలగ్నానికి అష్టమంలో కుజుడికి, 2 సప్తమాధిపతి అష్టములు అయినా సరే ఇది శత్రుక్షేత్రం కాబట్టి తులకి ఇది ఎక్కువ బ్యాడ్, అదే వృషభానికి తక్కువ బ్యాడ్. బట్ అయినా కూడా అది అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఎక్కువ పరిశీలన చేసుకోవాలి. అంటే అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా ఆయుర్బలాలు, వాతావరణాలు, అది మాంగళ్య స్థానం కూడా, అందువల్ల కొద్దిగా ఎక్కువ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. కనుక అక్కడ దోషాలు అనేటివి ఏంటంటే 2 కంటే 4, 4 కంటే ఇట్లా 7, 12 చాలా తక్కువ దోషం, 2 చాలా తక్కువ దోషం. 2-12లో ఉన్న కుజుడు పెద్దగా దోషకారిగా మనం పెద్ద తీసుకోవాల్సిన పని లేదనమాట. సొంత ఇళ్లలో ఉండేటైతే తీసుకోవాల్సిన పని లేదు. కనుక ఇప్పుడు కుజదోషం మన చాప్టర్ కాదు కాబట్టి షష్టాష్టకాలు మనం చెప్తున్నాం కాబట్టి అష్టమంలో మనకు ఉన్నందువల్ల భయపడతాము. అష్టమ రాశి ఎందుకని మనం ఒక ముహూర్తం పెట్టేటప్పుడు అష్టమ చంద్రుడు ముహూర్తంలో తీసుకోవద్దని చెప్పి అంటారు. అందుకని బ్రెయిన్లో ఉంటుంది అందరికీ అది అష్టమంలో చంద్రుడు ఉన్నాడని చెప్పని. ఇక్కడ అష్టమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. 7, 8, 9, 10, 11 మనం రాసులు అయ్యేటట్టయితే మనకి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వచ్చు. మిగిలిన బాగుండేటైతే షష్టం అయినా కూడా అక్కడ వశ్య పొంతన అనేది ఉంది, ఆ నక్షత్రం అనేది బాగా కలిసేటట్టయితే మనకి చేసుకోవచ్చు. కనుక ముఖ్యమైనటువంటి అందరూ ఋషీశ్వరులు కూడా ఒక 5-6 పొంతలు చెప్పారు. ఆ 5-6 పొంతలను మనం తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒకటే రాశికి ఎందుకులే అని చెప్పని వద్దనేటువంటి వాళ్ళు ఉంటారు. ఒకటే రాశి అయ్యేటట్టయితే నక్షత్రం ఒకటి కాకపోతే తీసుకోవచ్చు అన్నాడు. ఒకే నక్షత్రం అయ్యేటట్టయితే 15 నక్షత్రాలు ఏదైతే ఎగ్జామ్షన్ చెప్పారో వద్దని చెప్పారో ఈ 15 నక్షత్రాలు అవి అయ్యేటట్టయితే మనం కొద్దిగా ఆలోచించాలన్నమాట. అది కనుక అది మనకి కొన్ని నక్షత్రాలు అయితే ఆ 15 నక్షత్రాల్లో మనకి వద్దని చెప్పారు. మనకి అట్లాగే ఈ పొంతన విషయాల్లో కూడా అతి ముఖ్యమైనటువంటి 5 భాగాలుగా డివైడ్ చేశారన్నమాట. శిరోవేద అంటే మరణం అని చెప్పారు. చిత్తం, వృష, ధనిష్ట ఉన్నాయి. ఏం పొంతనలు ఏమన్నా కూడా చేస్తాం కరెక్ట్ కాదు. చిత్తం, వృష, ధనిష్ట సంతానం కలిగిన పనివాడు వచ్చినా కూడా వాళ్ళు ట్రబుల్ పెడుతూ ఉంటారు. అట్లాగే చంద్రరాహుల నక్షత్రాలు ఉన్నాయి. అంటే రోహిణి, హస్త, శ్రవణం, స్వాతి, ఆరుద్ర, శతభిషం ఈ 6 నక్షత్రాలు కూడా వీళ్ళంతవరకు అవాయిడ్ చేయాలి. ఒకవేళ బాగా మనకు నచ్చేటట్టయితే ఆ రోహిణికి స్వాతి పనికి రాదు, అట్లాగే ఆ శ్రవణానికి వచ్చేసరికి ఏమన్నా ఆరుద్ర పనికిరాదు, హస్తాకు వచ్చేసరికి శతభిషం పనికిరాదని చెప్పాలి. ఎందుకంటే అది వేధించే నక్షత్రాలు కాబట్టి. కనుక అది వేద దోషాన్ని తీసుకోవాలి. వేద దోషం ఉన్నా కూడా వశ్యపంతం ఉండేటట్టయితే అప్పుడు ఒక్కోసారి తీసుకోవచ్చు. అప్పుడు అనురాధ సపోజ్ మనకి
ఈ భరణి ఉందంటే మధ్యమ రజ్జు అని చెప్పని మానం చెప్తారు. అంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర ఇట్లా చెబుతాం. అంటే శని, కుజ, శుక్ర నక్షత్రాలు వచ్చేసరికి మధ్యమ రజ్జు వస్తుంది అనమాట. ఆ మధ్యమ రజ్జు మరణం అని చెప్పి అంటాడు అనమాట. జాతక చక్రంలో ఆయుర్బలం బాగుంది, ఏం జరగవు. కనుక మధ్యమ రజ్జు శుక్రుడు నక్షత్రాలు ఇద్దరు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా బాగానే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇప్పుడు మేషం రాశిలో భరణి నక్షత్రం ఉంది. సపోజ్ వృశ్చికంలో అనురాధ నక్షత్రం ఉంది. ఈ శుక్రుడు నక్షత్రం షష్టాష్టం కూడా ఉంది. ఈ శుక్రుడు శని వేద నక్షత్రం కదా, నడుము వేద. దానికి నడుము వేద అంటే ఈ సంతాన సంబంధించినటువంటి విషయాల్లో కుక్షి వేద అయితే సంతాన సంబంధంగా, నడుము వేద అయితే ఫైనాన్షియల్ డిఫిసిట్ అని చెప్పారు. పాదవేద అసలు పెద్దగా అది పని చేయట్లేదు, పట్టించుకోవాల్సిన పని లేదు. ఎంతో జాతచక్రం ఘోరంగా ఉంటే, అంటే బుధ నక్షత్రాలు, కేతు నక్షత్రాలు పాదవేద చెప్పారు. శుక్ర నక్షత్రాలు, శని నక్షత్రాలు ఏమన్నా నడుము మీద చెప్పారు. గురు నక్షత్రాలు, రవి నక్షత్రాలు కుక్షివేద అంటే సంతాన కష్టం. సపోజ్ పునర్వసు ఉత్తరాషాఢ ఉంది. ఆ పునర్వసు ఉత్తరాషాఢలో పునర్వసు మిథునంలో ఉండి ఉత్తరాషాఢ మకరంలో ఉంటే షష్టాష్టకాలు ఉంటాయి. కాబట్టి ఆ రెండు వేద నక్షత్రాలు చెప్పారు. కాబట్టి షష్టాష్టకాలు ఉన్నాయి, మిత్రులు అవుతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే శని బుధులు మిత్రులు. అప్పుడు మనకి సంతాన సంబంధంగా ఎలా ఉంది చూసుకోవాలి. పుత్రకారకుడు గురువు ఎలా ఉన్నాడు, పుత్రస్థానపతి ఎలా ఉన్నాడు, చంద్రలగ్నాథ్ పుత్రస్థానపతి ఎలా ఉన్నాడు చూసుకొని బాగుండేటైతే మనం అప్పుడు ఆ యొక్క పునర్వసుకి ఉత్తరాషాఢకి కూడా మనకి చేసుకోవచ్చు. ఎందుకంటే అది కుక్షివేద అంటే సంతాన కష్టం చెప్పారు. సంతానం బాగుంది, మనం చూడాల్సినటువంటి పని లేదు. కాకపోతే సంతాన విషయాల్లో ఏం చెప్పారంటే పోలియో రావడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే అవయవ లోపాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం శ్రద్ధ ఎక్కువ తీసుకొని జాతచక్రంలో సంతాన యోగం ఉండి అక్కడ అబార్షన్స్, కాంప్లికేషన్స్ లేకుండా మనం తీసుకోవచ్చు. అట్లాగే ఉత్తరా నక్షత్రానికి, పూర్వభాద నక్షత్రానికి నాకు నలుగురు తెలుసు. ఈ నలుగురు పెళ్లి చేసుకున్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. దానికి వేధిస్తుందని చెప్పారు కదా, కుక్షివేద చెప్పారు కదా. పిల్లలతో సహా బ్రహ్మాండంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. హైర్ అథారిటీస్ ఉన్నారు, పేదవాళ్ళు అందరూ కూడా కలిసే ఉన్నారు. అసలు జాతకాలు పనిచేయట్లేదు. ఎందుకంటే 4 జాతక చక్రాలు నేను చూసా కదా. అట్లాగే కృత్తికా నక్షత్రం, విశాఖ నక్షత్రం ఉన్నది. ఆ కృత్తికా నక్షత్రం, విశాఖ నక్షత్రానికి వద్దంటాం. ఎందుకంటే కుక్షివేద కాబట్టి. అదే సమసప్తకం ఉంది. కృత్తిక 2, 3, 4 పాదాల్లో ఉండి విశాఖ వృశ్చికంలో ఉన్నారు. అక్కడ మళ్ళీ దోషం తక్కువ. కనుక మనం ఎన్నో కోణాలు ఆలోచించి ఒక వివాహం అనేటటువంటిది మనం సెలెక్ట్ చేసినప్పుడు మనకు బాధ్యత మనది చెప్పాలి. ఏమంటే నాది హామీ అని చెప్పి చెప్పగలగాలి. శాస్త్రం ఎడల నీకు నమ్మకం ఉండేటైతే వాళ్ళు చెప్పాలి. కనుక ఇది ఒక మాదిరిగా ఉందండి, ఇది 50% కలిసింది, అట్లా ఏం ఉండవు. అర్థమైంది? విడిపోతారా, కలిసి ఉంటారా, ఏ సంగతి చెప్పాలి. మొదటి రోజు పెళ్లి పందిరిలో కూడా పోడుకునే వాళ్ళు ఉంటారు జాతచక్రంలో. కొందరు ఉన్నారు ప్రజెంట్ టైం బాగలేదండి, టైం తెప్పించేసేటట్టయితే దోషం ఉండదని చెప్పని ఉంటారు. ఇప్పుడు కేతు దశ ఉంది. కేతు దశలో ఒక్కోసారి అభిప్రాయ భేదాలు అంటూ వస్తుంటాయి. ఇప్పుడు మనకి శుక్రుడు 7వ ఇంట్లో మేషంలో ఉన్నాడు తులా లగ్నానికి, అది కొద్దిగా దోషకారికి మనం తీసుకోవాలన్నమాట. అట్లాగే వృషభానికి 7వ ఇంట్లో మనకి శుక్రుడు ఉన్నాడు వృశ్చికంలో, అది కూడా అంటే కుజుంట్లో శుక్రుడు ఉండి ఆ శుక్రుడు సప్తం అయ్యేటట్టయితే దోషంగా తీసుకోమని చెప్పారు. ఎందుకంటే ఎన్టీ రామారావు ఉన్నారు తులా లగ్నం, ఆయనకి 7వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. ఆయన తెలుసు మీకు 2 వివాహాలని నేను చెప్పాను. అందువల్ల ఎన్నో కోణాల్లో మనం ఆలోచించాలి. అది రాశి పొంతనని, రాశాది పొంతనని, నక్షత్ర పొంతనని చెప్పని, గణ పొంతనని చెప్పని, యోని పొంతనని చెప్పని, ఇట్లా రజ్జు పొంతనని చాలా విషయాలు ఉంటాయి. కనుక ఇక్కడ ఈ యొక్క జ్యోతిషుడు అనేటటువంటిది ఒక బ్రహ్మలాగా ఒక శుద్ధ మనస్కుడికి బాగా ఆలోచించి ఫస్ట్ దోషాలు కూడా ఏం చెప్పారంటే అమ్మాయి జాతక చక్రంలో దోషాలు ఎక్కువగా పనిచేస్తే ఎక్కువ ఉంటాయి. నక్షత్ర దోషాలు కూడా అబ్బాయి జాతకంలో దోషాలు తక్కువ ఉంటాయి. అది కూడా దృష్టిలో పెట్టుకోమన్నాడు అనమాట. అందువల్ల ఎక్కువ పరిశీలన చేయాల్సింది అమ్మాయిదే. ముహూర్తం పెట్టేటప్పుడు కూడా అమ్మాయి నక్షత్రానికి సూట్ అవ్వాలి. చాలామంది ఏం చెప్తారంటే మాకు మంచి సిద్ధాంతం ఉన్నారులేండి, మా సిద్ధాంతి గారు చెప్తారు, మేమే ముహూర్తం పెట్టిస్తామని అబ్బాయి వాళ్ళు ఆ ముహూర్తాన్ని భుజాన్ని వేసుకుంటారు అనమాట. వేసుకొని ముందు మా అబ్బాయికి బాగుండేలా చూడండి, అమ్మాయికి సరిపోయినా పర్లేదు చెప్పి తెలియనటువంటి వాళ్ళు మాట్లాడుతుంటారు. కనుక ఎప్పుడు కూడా అమ్మాయి మాంగళ్యం బాగుంటే అబ్బాయి బాగున్నట్టు. కాబట్టి నక్షత్రం అనేటటువంటిది అమ్మాయికి బాగా సూట్ అవ్వాలి, ముహూర్తం కూడా అమ్మాయికి బాగా సూట్ అవ్వాలన్నమాట. ఈ ముహూర్తం అనేటటువంటి దానిలో కూడా మనకి నిశ్చితాంబళ ముహూర్తం అని, లగ్నపతి రాసే ముహూర్తం అని, పసుపు కొట్టే ముహూర్తం అని, పందిరి గుంజ పాతే ముహూర్తం అని చెప్పని, పెళ్లికొడుకు పెళ్లి కూతురు చేసే ముహూర్తం అని, పెళ్లి ముహూర్తం అని చెప్పని, కార్యముహూర్తం అని చెప్పని ఉంటాయి. దేనికి కార్యముహూర్తం అంటే నిషేక ముహూర్తం. అంటే ఆ ముహూర్తాన్ని బట్టి అన్యోన్యంగా ఉండేలాగా, సంతానం కలిగేలాగా చాలా చాలా విషయాలు మనం చూసుకుంటాం అనమాట. కనుక ఆ పెళ్లి ముహూర్తంలో గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఆ పెళ్లి ముహూర్తం అనేటిది బాగుందా లేదా,
కనుక సపోజ్ 8వ తారీఖు వచ్చింది, 17వ తారీఖు, 26వ తారీఖు, 8వ తారీఖు పెళ్లి చేయకుండా ఉండటమే బెటర్. ఎక్కువ భాగం 8 ఎక్కువ దోషం. మీకు 8వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు, 17వ తారీఖు పుట్టిన వాళ్ళు, 26వ తారీఖు పుట్టిన వాళ్ళకి 2 వివాహాలు జనగా జరుగుతూ ఉంటాయి అనమాట. ఎక్కువ భాగం జరుగుతూ ఉంటాయి అనమాట. అట్లాగే 7వ తారీఖు పుట్టేటట్టయితే టోటల్ 7 వచ్చేటట్టయితే డేట్ కూడినా 7 వచ్చినా టోటల్గా 25వ తారీఖు పుట్టాడు 7 అంట అనమాట. అప్పుడు మనకి లైఫ్ పార్ట్నర్ సరిగా రారని చెప్పారు. కనుక న్యూమరాలజీ కంటే రేఖాశాస్త్రం అనేటటువంటిది ఒక చిన్న శాస్త్రం, న్యూమరాలజీ అనేటువంటిది ఒక చిన్న శాస్త్రం. ఈ గ్రహశాస్త్రం అతి ముఖ్యమైనటువంటిది అనమాట. అందువల్ల వాటిల్లో మనం ఎక్కువ పట్టించుకోవాలంటే 7 లేకుండా ఉంటే డేట్ కానీ ఆ టోటల్ కానీ బెటర్ అనమాట. మనకి జాతక ముహూర్తం బ్రహ్మాండం పడింది. లగ్నాధిపతి శుభుడై శుభక్షేత్రం ఉందండి, శుభగ్రహంతో కలిసి శుభగ్రహం చూడబడుతుండే లగ్నం ముందు శుభగ్రహం ఉండి లగ్నాన్ని శుభగ్రహం చూస్తే ఆ కార్యక్రమం జయం అని చెప్పన్నారు. ఎక్కడి నుంచి తేవాలి ఇన్ని గ్రహాలు? కనుక ఏ లగ్నానికైనా సరే ఇప్పుడు శని బుధ శుక్రులు మంచి చేస్తారు, లేకపోతే రవిచంద్ర కుజువులు మంచి చేస్తారు. అంటే ఓ పక్క శుక్రుడు కానీ ఒక పక్క గురువు కానీ మంచి చేస్తారు. 2 శుభగ్రహాలు ఉంటే గురు శుక్రులు ఎక్కువ శుభగ్రహాలు. వాళ్ళిద్దరిలో ఒకళ్ళే మనకు మంచి చేసేటటువంటిది. నెక్స్ట్ వచ్చేసరికి బుధుడు పాపులతో కలిస్తే పాప అన్నాడు, శుభులతో కలిసి శుభుడు అన్నాడు. ఆ చంద్రుడు అన్నాడు చంద్రబలం. పౌర్ణం ముందు మనం ముహూర్తం పెట్టేటట్టయితే చంద్రబలం ఉంటుంది. జాత చక్రంలో కూడా మనకి చెప్పారు. అదే ఇప్పుడు వృశ్చిక లగ్నం ఉంది, వృశ్చిక లగ్నానికి కోణాధిపత్యం వచ్చింది కాబట్టి అక్కడ పౌర్ణమి చంద్రుడు శుభం చేస్తాడు. అదే తులా లగ్నం ఉంది, తులా లగ్నానికి దశమాధిపత్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు అది అమావాస్య చంద్రుడే మంచి చేస్తుంటాడు. ఎన్నో కోణాల్లో మనం ఆలోచించి మనం చెప్పాల్సినట్టు ఉంది. అందువల్ల షష్టాష్టమ వ్యయాల్లో షష్టాష్టకం ఉంది పనికిరాదు, షష్టాష్టం ఉంది పిల్లలు పుట్టరు, షష్టాష్టం ఉంది కాబట్టి పెళ్లి చేయొద్దని చెప్పని చాలామంది చెప్తూ ఉంటారు. అందువల్ల ఇది ఇప్పుడు నేను చెప్పినటువంటి సబ్జెక్ట్ అనేది అతి ముఖ్యమైనది చెప్పాను. జ్యోతిష్యంలో చెప్పినటువంటి విషయాలు 7, 8, 9, 10, 11, 12 రాశులకి వివాహం చేయొచ్చు. 6వ రాశికి కూడా మధ్యమంగా చేయొచ్చు, కొన్ని పొంతలు ఉండేటట్టయితే అని చెప్పారు కాబట్టి ఆ తర్వాత రాష్ట్రాధిపతులు మిత్రులు అయ్యేటట్టయితే మనం వివాహం చేయొచ్చు అని చెప్పి అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. దాని ప్రకారంగా జ్యోతిష్యులు అనేటటువంటిది ఏంటంటే ప్రతిదీ అది బాగాలేదు ఇది బాగాలనుకోకుండా మెయిన్ విడిపోతారా కలిసి ఉంటారా, పోట్లాడుకుంటూ కలిసి ఉంటారు. చెప్పగలాలి ఏమంటే పలాంటి టైంలో పోట్లాటలు వస్తుంటే ఆ టైంలో ఏదైనా అబ్బాయి మాట్లాడటం కుదరదండి, 2 ఇంట్లో శని ఉన్నాడంటే పక్క గదిలోకి వెళ్ళిపోమండి. మాట్లాడినప్పుడు ఎందుకు మాట కుదరదు, ఆ అమ్మాయికి కుదరినప్పుడు ఏం చేయాలి, భర్త పక్క రూమ్లోకి వెళ్ళి 10 నిమిషాల తర్వాత వచ్చారు, పోట్లాటలు ఏముంటాయి ఏముండవు. అట్లా అడ్జస్ట్మెంట్ చేసేటువంటిది కూడా చెప్పాలన్నమాట. ఏదైనా షష్టాష్టకాలు ఉన్నా కూడా అష్టమంకి మనం తీసుకోవచ్చు, షష్టమంది కూడా మిగిలినటువంటి విషయాలు అంటే మధ్యంగా తీసుకోవచ్చు. రాష్ట్రాధిపతులు ఒక్కళ్ళైతే అది అభ్యంతరం లేదని చెప్పారు, రాష్ట్రాధిపతులు మిత్రులైతే మళ్ళీ మంచిదని చెప్పారు. నక్షత్రాలు కలిసేటట్టయితే షష్టాష్టక వ్యయాలున్నా కూడా మనం పెళ్లి చేస్తానికి ఒక అభ్యంతరాలు అనేటువంటి ఏమి లేవు. ఇలా అన్ని విషయాలు పరిశీలన చేసేటట్టయితే అప్పుడు మనం సుఫలితాలు. ఎవరికి ఎందుకోసం పెళ్లి చేస్తున్నాం, లోక కళ్యాణం కొరకు పెళ్లి చేస్తున్నాం అంటే ఏంటి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి, సంతానం కలగాలి. పెళ్లి చేశారు సంతానం కలగల, అప్పుడు జ్యోతిషుని అడిగితే ఏం చెప్తాడు, నేను చూడాల్సిందంతా చూశానండి, మీ కర్మఫలం పూర్వ జన్మలో సరిగా చేయలేదు బాధ అని చెప్పి చెప్తే అట్లాగే ఎందుకు కలగలేదు ఏంటి, దానికి మార్గం ఏంటి. ఒకళ్ళు వచ్చారు, ఆ అబ్బాయి మూలా నక్షత్రం, ఆ అమ్మాయికి ఏదో మొత్తం మీద వివాహం చేసిన తర్వాత నేను చెప్పాను ముందే 10 సంవత్సరాలు పిల్లలు పుడతారండి, మీరు అది గుర్తుపెట్టుకోండి, ఆలస్యంగా వివాహం పిల్లలు పుడతానికి అవకాశం ఉంది అని చెప్పాను. వాళ్ళకి 9 సంవత్సరాలు వచ్చారు, ఏమంటే ఇంతవరకు మా పిల్ల కలగలేదని. వాళ్ళు వచ్చిన మరుసటి నెలలోనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల కొద్దిగా ఆలస్యంగా పుట్టి చెప్పాలి మనం, ఏమంటే ఇక్కడ ఆలస్యంగా పుట్టడానికి అవకాశం ఉంది, ఇక్కడ ప్రయత్నం చేయండి. ఇప్పుడు సపోజ్ పిల్ల పుట్టాలంటే ఏం చేయాలి, అది మనకి మెన్స్ట్రువల్ పీరియడ్ నుంచి మనకి 12, 13, 14, 15 రోజుల్లో కలిసేటట్టేది కదా పిల్లలు పుట్టేది, జైగోట్ ఫామ్ అయ్యేది, స్పెరం వామ్ ఆ కలుస్తానికి అవకాశం ఉంది. కనుక వాళ్ళు ఆ టయాలు వదిలేసేసి ఎన్నిసార్లు కలిసినా భార్యాభర్తలకు ఎట్లా ఉంటుంది సంతానం. అందువల్ల ఫస్ట్ ముందు సబ్జెక్ట్ షష్టాష్టకాలు అనేటటువంటి ఉంది కాబట్టి చాలామంది సిద్ధాంతులు షష్టాష్టం ఉంది కాబట్టి వద్దని చెప్తే పోతే అసలు రిస్క్ లేకుండా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు తప్పితే మంచి మ్యాచ్లు కూడా, ఆర్థికమైనటువంటి బలవంతులు కూడా, దైవభక్తి ఉన్నటువంటి వాళ్ళు కూడా, అన్యోన్యంగా చాలా మంచి కుటుంబాలైనటువంటి వాళ్ళు కూడా అక్కడ ఆగిపోతున్న ఈ సిద్ధాంతుల వలన అది దృష్టిలో పెట్టుకొని మనకి ఆలోచించి నిర్ణయం తీసుకునేటైతే సుఫలితాలు పొందగలం. మంగళమ్మ శుభం భూయాత్.